Okay, hi, welcome to Wits Connect. This is Suresh Nalla. So today's class is basic workshop technology, carpentry. So here we discuss about cutting and paring tools. Okay, so cutting tools are used for cutting timber to approximate size, cutting excess wood to obtain desired shape and accuracy. Paring tools are planing tools are intended to make the smooth and accurate surfaces. ఓకే కటింగ్ టూల్స్ ఏంటంటే కటింగ్ టూల్స్ యూజ్ చేసి మనకున్న టింబర్ని అప్రాక్సిమేట్ సైజులో కావచ్చు మనకు రిక్వైర్డ్ సైజులోకి కట్ చేసుకోవడానికి అండ్ దానికి ఉన్న ఎక్సెస్ ఉన్న వుడ్ని రిమూవ్ చేయడానికి మనం కటింగ్ టూల్స్ని యూజ్ చేస్తాం ఫర్ షేప్ అండ్ అక్యురసీ షేప్ రావడానికి. ఓకే అండ్ పారింగ్ టూల్స్ ఆర్ ప్లేనింగ్ టూల్స్ అంటాం. పారింగ్ టూల్స్ ఆర్ ప్లేనింగ్ టూల్స్ ఆర్ ఇంటెంట్ టు మేక్ స్మూత్ సర్ఫేస్. ఓకే సర్ఫేస్ అనేది స్మూత్గా రావడానికి ఈ మన పారింగ్ టూల్స్ని యూజ్ చేస్తాం. ఓకే సో నెక్స్ట్ హియర్ ద పారింగ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ సో ద కటింగ్ టూల్స్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ ఈజ్ హ్యాండ్సా. హ్యాండ్సా ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ వుడ్ టు ద డిజైర్డ్ షేప్ అండ్ సైజ్. ఓకే హ్యాండ్స్ అని మనం యూజ్ చేసి డిజైర్డ్ షేప్కి సైజ్కి కట్ చేయడానికి మనం హ్యాండ్స్ అని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద హ్యాండ్సా. సో ఈ హ్యాండ్సాలో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. హ్యాండ్స్ ఆఫ్ పార్ట్స్ వచ్చేసి సో దీన్ని హీల్ అంటాం ఈ ఎడ్జ్ని, అండ్ టూత్ సైజ్ స్టాంప్ ఇక్కడ దిస్ టూత్ సైజ్, అండ్ దీన్ని మెడాలియన్ అంటారు. దిస్ స్క్రూ ఉంటుంది. ఓకే సానట్, హ్యాండిల్ దిస్ హ్యాండిల్, లోవర్ హార్న్, ఓకే అప్పర్ హార్న్, గ్రిప్ ఈ గ్రిప్ కోసం ఇది గ్రిప్ అన్నట్టు. ఓకే అండ్ దిస్ ఇస్ ద బ్యాక్, దిస్ ద ఎచ్చింగ్ అంటారు దీన్ని. సో నిబ్ దిస్ ద నిబ్. ఇక్కడ మనకు కొద్దిగా స్లైట్గా ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి కొద్దిగా హైట్ హెడ్జ్ ఉంటుంది, ఇట్లా కొంత హెడ్జ్ ఉంటుంది. సో దాన్ని మనం నిబ్ అంటాం. ఓకే నెక్స్ట్ దీన్ని టోయ్ అంటాం. ఓకే ఎండ్, ఓకే సా ప్లేట్ దిస్ ఇస్ వన్. ఓకే అండ్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ హ్యాండ్స్ ప్లేట్. ఓకే హ్యాండ్స్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మామూలుగా లెంత్ ఆఫ్ ద బ్లేడ్ అండ్ పిచ్ ఆఫ్ ద టీత్. ద లెంత్ ఆఫ్ ద blade varies from 600 mm to 700 mm. నార్మల్గా మనకు ఒక బ్లేడ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి 600 mm to 700 mm ఉంటుంది. అలాగే పిచ్ రేంజ్ వచ్చేసి మనకి 2.5 mm to 8 mm. ఓకే దీస్ ఆర్ ద మెయిన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది హ్యాండ్స్. ఓకే a saw blade with a coarse pitch has bigger teeth and cuts quickly. Therefore it is used for rough work. ఓకే మనకు ఒకవేళ 8 mm 5 mm 4 mm అలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి రఫ్ సర్ఫేస్ వస్తుంది కట్ చేసినప్పుడు. ఆ రఫ్ సర్ఫేస్ అయితే దాన్ని మనం రఫ్ వర్క్ అంటాం. ఓకే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ సాస్. వన్ ఈజ్ ద రిప్ సా. Rips are used for cutting the wood along the grains. Its teeth have chisel edge. Okay, its teeth have chisel edge. The pitch teeth is about 5 to 8 mm and length of the blade is 700 mm. Okay, so ఇక్కడ రిప్స్ అని మనం ఎందుకు యూజ్ చేస్తాం? రఫ్ వర్క్ కోసం యూజ్ చేస్తాం. ఓకే 5 to 8 mm ఆర్ 5 to 8 mm of the length, pitch teeth and length is 700 mm. The process of cutting the wood along the grains is called ripping. ఓకే సో మనం వుడ్ని కట్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం అంటే రిప్పింగ్ అంటాం. ఓకే బికాస్ ఆఫ్ హై ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బ్లేడ్ అండ్ ద స్మాలర్ నెంబర్ ఆఫ్ కటింగ్ పర్ సెంటీమీటర్. ఓకే అండ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ కటింగ్ క్రాస్ గ్రెయిన్స్. ఓకే క్రాస్గా మనం కట్ చేయడానికి వీలుండదు. అండ్ ద రిప్పింగ్ హోల్డ్ ద సా ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ అబౌట్ 60 degrees విత్ అన్ వర్క్. ఓకే సో నార్మల్గా చూడండి దిస్ అ వుడ్. ఈ వుడ్కి మనకి ఈ యాంగిల్ వచ్చేసి 60 degrees ఉండాలండి. సో అలా 60 degrees మెయింటైన్ చేస్తే మనకు కరెక్ట్గా తొందరగా మనకి వర్క్ అనేది అయిపోతుంది. ఓకే మనం రిప్సాని యూజ్ చేసినప్పుడు మనం 60 degrees ఆఫ్ యాంగిల్ మెయింటైన్ చేయాలి వుడ్కి ఉన్న సాకి. ఓకే నెక్స్ట్ క్రాస్ కట్ సా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కటింగ్ ద వుడ్ క్రాస్ ద గ్రెయిన్స్. ఇట్ ఈస్ టీత్ ఆర్ పాయింటెడ్. The pitch of the teeth is about 2.5 to 3 mm and the blade length is about 600 mm. Okay, so 2.5 to 3 mm ఉంటుంది and this is a 600 mm length ఉంటుంది. Okay, it is teeth have less set than the rib saw teeth. Okay, for cross cutting saw at an angle of about 45 degrees with the work.
ఓకే. సో మనం క్రాస్ కట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, దిస్ ఈజ్ యాంగిల్ 45 డిగ్రీస్ ఉండేటట్టు చూడాలి. 45 డిగ్రీస్ ఉండేటట్టు చూస్తే మనకి ఈజీగా ప్లేనింగ్ టూల్స్. ఓకే. సో వాట్ ఆర్ ద ప్లేన్స్, వాట్ ఆర్ ద ప్లేనింగ్ టూల్స్, ఓకే, టైప్స్ ఆఫ్ ప్లేనింగ్ టూల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ద ప్లేనింగ్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ షేవింగ్ ఆర్ స్మూతింగ్ ప్లేన్స్ సర్ఫేసెస్. The planing tools are used for shaving or smoothing plane surfaces. A plane may be described as a chisel fastened to a metallic or wooden block called body. Okay, the chisel fastened to the body at an angle of 125 to 35 degrees respectively. Another blade called cap iron. It is used for stiffening and cutting blade, prevent the chattering and help in cutting and clearing of shaving. Okay, the cap iron should be 1.5 mm above the cutting edge. So here we have three types of planing tools. These are wooden jog plane and iron jog plane and smooth plane, okay, or metallic jog plane antam. Okay, so these are the wooden jog plane. So ee wooden jog plane lo vachesi, this is the total body. So this is the rear body, okay, this is the front body, 1/16 inch of wider the blade. Okay, next దీన్ని చీక్ అంటామండి. సో నెక్స్ట్ 3/8 diameter of cross pin, this one, and shadow for brass mouth. ఓకే, ఇక్కడ దీనికి సపోర్ట్ ఇస్తుందండి ఈ బ్లేడ్కి, అండ్ దిస్ ద బ్లేడ్ అండ్ ది వెడ్జ్. సో వెడ్జ్ ఎందుకంటే ఈ బ్లేడ్ బయటికి రాకుండా సపోర్ట్ చేయడానికి. ఓకే, సో వుడెన్ జాగ్ ప్లేన్స్, the jog plane is mostly commonly used for general purpose. It consists of a wooden body. The jog plane is most commonly used for general purpose. It consists of a wooden body or stock in which blade or cutter is fastened at an angle of 45 degrees to a sole. Okay, the plain iron and the cap iron are assembled, and assembly is inserted in a mouth of a plane along with the edge. Okay, so normal గా, సో దిస్ ఇస్ ద క్యాప్ ఐరన్ మనం ఇన్సర్ట్ చేసినాక ఈ వెడ్జ్తో మనం దాన్ని టైటన్ చేస్తాం. ఓకే, ఈ యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీస్ ఆర్ 45 డిగ్రీస్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, సో దిస్ ఈస్ ద వర్కింగ్. సో ఏ విధంగా వర్క్ చేస్తుంది. ఓకే, సో మనం ఈ విధంగా మన ఫార్వర్డ్ మోషన్లో మనకి ఈ విధంగా మనం మూవ్ చేస్తున్నప్పుడు దీని మీద ఉన్న వుడ్, సో దిస్ వర్క్ పీస్ మీద మనం మూవ్ చేస్తున్నాం దీన్ని విత్ హ్యాండ్ ప్రెజర్తో యూజ్ చేసినప్పుడు దానిపైన ఉన్న సర్ఫేస్ అనేది మనకి క్లియర్గా ప్లేనింగ్ అయిపోతుంది. ఓకే, సో ఇది వర్క్ అంటే స్క్రాప్. సో ఈ విధంగా మనం దీన్ని వుడెన్ జాగ్ ప్లేన్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్, దిస్ ఇస్ ద మెటాలిక్ జాగ్ ప్లేన్. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందుకు బాడీ మొత్తం వుడ్లో ఉంది, ఇక్కడ వచ్చేసి మెటాలిక్. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద బాడీ ఈజ్ టోటల్ మెటాలిక్. ఓకే, సో ఈ బాడీ వచ్చేసి టోటల్ వుడ్. ఓకే, వుడ్ ఉంది కాబట్టి వుడెన్ జాగ్ ప్లేన్ అన్నాం, ఇక్కడ మెటల్ ఉంది కాబట్టి మెటాలిక్ జాగ్ ప్లేన్ అన్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద ప్లేన్ టూల్స్. ఓకే, నెక్స్ట్ బోరింగ్ టూల్స్. ఓకే, వాట్ ఆర్ ద బోరింగ్ టూల్స్? సో బోరింగ్ టూల్స్ ఆర్ used for making holes in wood. Okay, there are various type of boring tools used for carpentry. So first one is a bradawl, gimlet, brass, agar, bits వచ్చేసిలో మనకి మళ్ళీ షెల్ బిట్, ఫ్రోస్నర్ బిట్, కౌంటర్షింగ్ బిట్, ఎక్స్పెన్షన్ బిట్, సెంటర్ బిట్, డ్రిల్ బిట్, రీమర్ బిట్. ఓకే, దీస్ ఆర్ ద బిట్స్, బోరింగ్ టూల్స్ అంటారండి వీటిని. సో బ్రాడల్ వచ్చేసి, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోరింగ్ ఫర్ స్మాల్ హోల్స్ ఫర్ ఇన్సర్టింగ్ ద స్క్రూస్ అండ్ nails. So it has a chisel like point and it is operated by hand. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దీస్ ఆర్ ద బ్రాడల్. సో హ్యాండిల్ ఉందండి అండ్ షంక్ అండ్ టిప్. ఈ టిప్ షార్ప్ ఎండ్ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ప్రెస్ చేసి వుడ్ పైన ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, స్మాల్ హోల్స్ పడతాయి. సో ఆ స్మాల్ హోల్స్ ఎందుకు చేస్తాం, మామూలుగా స్క్రూస్ని ఫిట్ చేయడానికి లేదంటే నేల్స్ని హ్యామరింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, దాన్ని ఏమంటాం, బ్రాడల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, సో దిస్ ఈజ్ ద గిమ్లెట్. సో దీన్ని ఏమంటామండి, గిమ్లెట్ అంటాం. సో గిమ్లెట్ ఈజ్ హ్యాండ్ ఆపరేటెడ్ టూల్ used for making small holes for screws. It has a spiral flutes with screw like point.
ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పైరల్ షేప్లో ఉంటుందండి. సో ఇది ఎందుకంటే మామూలుగా మనం ఆపరేట్ చేసినప్పుడు దీన్ని ఈ హ్యాండ్ దగ్గర ఆపరేట్ చేసుకొని దీన్ని రొటేట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, రొటేట్ చేసినప్పుడు ఏమిటంటే వుడ్ పైన మనకి ఈ స్పైరల్తోని హోల్ పడుతూ మనకి త్రూ అవుట్ లెంత్ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం గిమ్లెట్ అంటాం. ఓకే, నెక్స్ట్ బ్రాస్. So brass it is a boring tool. Brass is a boring tool used for making hole. It holds and rotates various types of bits for producing holes. It is operated by hand. The most commonly used brasses are ratchet brass. సో మామూలుగా మనం ఎక్కువ యూజ్ చేసేది అంటే బ్రాస్లో ర్యాచెట్ బ్రాస్ని యూజ్ చేస్తాం. ర్యాచెట్ బ్రాస్. ఓకే, సో దీన్ని యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద ర్యాచెట్ బ్రాస్. ఓకే, ఇక నార్మల్గా ఇక్కడ హ్యాండిల్ పట్టేసుకొని పైన ఇక్కడ ఫిగర్లో చూడండి ఎలా ఏ విధంగా హోల్డ్ చేస్తున్నారు. దీన్ని మనం ర్యాచెట్ బ్రాస్ అంటాం. ఓకే, వుడ్ పైన మనకి హోల్డ్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ద ర్యాచెట్ బ్రాస్. ఓకే, నెక్స్ట్ agar. This is the agar. Agar it is used for a producing long deep holes of diameter ranging from 6 to 40 mm. డయామీటర్ వచ్చేసి 6 to 40 mm వరకు మనం ఈ అగర్తోని హోల్స్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ స్టీల్ బార్ with an eye at the point at the top in which a handle is fitted. Okay, so the bottom end is provided with screw point. Okay, it has a cylindrical agar to remove the surf and guide the bit in the hole. Okay, సో నార్మల్గా ఈ విధంగా మనకి టీ షేప్లో ఇక్కడ మనం హ్యాండిల్ ఉంటుందండి. సో దీన్ని పెట్టేసి దీంతో మనం ఇలా హోల్స్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రమ్ 60 to 40 mm అగర్ని యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ బిట్స్. ఓకే, సో బిట్స్లో దిస్ ఇస్ అ షెల్ బిట్. ఓకే, bits there are number of bits which are used for with the brass. Okay, brass అంటే ర్యాచెట్లో మనం వీటిని యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద షెల్ బిట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోరింగ్ హోల్స్ వేర్ ద అక్యురసీ అండ్ ఫినిష్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హోల్స్ అప్ టు 12 mm ఇన్ డయామీటర్ కెన్ బి బోర్డ్ విత్ ద షెల్ బిట్. ఓకే, మనం 12 mm వరకు మనం బోర్ చేయొచ్చు వితౌట్ అక్యురసీ. సో మన అక్యురసీ అక్కడ ఇంపార్టెంట్, అంటే స్మూత్ సర్ఫేస్ ఫినిష్ రావాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మనం ఈ షెల్ బిట్ని యూజ్ చేస్తాం. అప్ టు 12 mm వరకు మనం ఈ షెల్ బిట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రాస్నర్ బిట్. ద ఫ్రాస్నర్ బిట్ ఈజ్ యూజ్డ్ టు కట్ వెరీ క్లీన్ హోల్. ద ఫ్రాస్నర్ బిట్ ఈజ్ యూజ్డ్ టు కట్ ఎ వెరీ క్లీన్ హోల్. ఇట్ ఈస్ particularly useful for making blind holes, partial holes and cleaning the recesses. It has a small locating point and a circular rim to guide the bit. It is used to make holes of. So this is a fastener bit. ఓకే, సో నార్మల్గా ఇది మనకి ఒక సింగిల్ పాయింటింగ్ ఉంటుందండి. సో ఈ పాయింటింగ్ తర్వాత మనం దీన్ని ఈ పాయింటింగ్ బేస్ చేసుకొని ఈ గైడ్స్ ఉంటాయండి. సో హోల్స్ చేయడానికి, డీప్ హోల్స్ చేయడానికి అండ్ స్మూత్ సర్ఫేస్ ఫినిష్ రావడానికి ఈ ఫాస్టనర్ యూజ్ చేస్తాం. అండ్ మేక్ హోల్స్ వచ్చేసి డయామీటర్ ఆఫ్ 10 mm నుంచి 30 mm డయామీటర్ వరకు మనం హోల్స్ని చేయొచ్చు. ఓకే, ఫాస్టనర్ టూల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కౌంటర్ షింక్ బిట్. ఓకే, సో ఈ కౌంటర్ షింక్ బిట్ ఈస్ ద do not bore holes but it is used for shaping and the top of screw hole so that the head of the screw is lies flush and below the surface of wood. సో నార్మల్గా ఆల్రెడీ మీరు ఫాస్టనర్ బిట్తో చేసిన హోల్ని త్రో అవుట్ చేయడానికి, ఓకే, దీన్ని షేపింగ్ చేయడానికి ఈ కౌంటర్ సింక్ బిట్స్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ వుడ్ పైన మీరు ఒక హోల్ని ఇలా చేశారు. ఓకే, త్రో అవుట్ హోల్ ఉంది. దీనిపైన మీకు ఏంటంటే మనకి ఇప్పుడు దీంట్లో మనం స్క్రూని ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇలా ఎడ్జ్ బయటకు వస్తుంది, అవునా. సో ఈ విధంగా ఎడ్జ్ బయటకు ఉంది. ఈ వుడ్ పైన ఇలా ఎడ్జ్ దాని యొక్క స్క్రూ టాప్ అనేది బయటకు వచ్చింటే మనం ఇది ప్రాబ్లం అవుతుంది. ఓకే, మేబీ మనం కూర్చున్నప్పుడు అంటే మన చినిగిపోవడం కానీ, అంటే మన పాయింట్స్ చినిగిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏం చేస్తారంటే దీన్ని కౌంటర్ సింక్తో ఏమవుతుందంటే ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని హోల్ ఎన్లాడ్ చేస్తారు టాప్ ఎండ్లో. సో చేసినప్పుడు ఏమవుతుంది, మనం స్క్రూ ఇన్సర్ట్ చేసినప్పుడు స్క్రూ ఈ సర్ఫేస్కి
సమానంగా మనకి ఉంటుంది. సో ఇలా చేయడానికి మనం కౌంటర్ సింక్ బిట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ one is expansion bit. Okay, so expansion bit is, this is the expansion bit. It has an adjustable cutter and can be used for boring shallow holes ranging from 13 mm to 125 mm diameter. Okay, 13 mm నుంచి 125 mm diameter వరకు మనం హోల్స్ చేయొచ్చు ఈ బిట్ని యూజ్ చేసి. ఇక్కడ అంటే దిస్ ఇస్ అడ్జస్టబుల్, మనకి ఎంత డిస్టెన్స్ 13 mm నుంచి స్టార్ట్ అయ్యి 125 mm వరకు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అడ్జస్ట్ చేసుకొని మనం హోల్స్ని డ్రిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెంటర్ బిట్. సో దీస్ ఆర్ ద సెంటర్ బిట్స్. సో these are the center bits. Okay, center bits are suitable for boring shallow holes and hollow holes across the grains. It is available in different sizes to make accurate holes ranging from 3 mm to 35 mm diameter. Okay, 3 mm నుంచి 35 mm వరకు మనం hollow holes ని చేయొచ్చు with the use of center bit. Okay, so these are the drill bits. Okay, these are the drill bits. Okay, drill bits has twisted flute with two cutting lips. Okay, it is used for boring clean holes in hard wood without fear of splitting the wood. Okay, so normally ఇక్కడ మనకి టూ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి, ఇది ఒక కటింగ్ ఎడ్జ్, ఇది ఒక కటింగ్ ఎడ్జ్, దిస్ అ పాయింటింగ్. ఓకే, దీంతో మనం హోల్స్ వేయచ్చు. ఓకే, డ్రిల్ చేయొచ్చు. డ్రిల్ అంటే హోల్ త్రూఅవుట్ హోల్స్ వేయచ్చు విత్ లెస్ స్క్రాప్. ఓకే, స్క్రాప్ అనేది చాలా తక్కువగా మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రీమర్ బిట్. ఓకే, దిస్ ఇస్ ద రీమర్ బిట్. రీమర్ బిట్ ఇట్ హ్యాస్ ఏ స్క్వేర్ taper body and is used for enlarging the holes to required size. ఓకే, సో మామూలుగా ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న హోల్ని మనం ఎన్లార్జ్ చేయడానికి ఈ రీమర్ బిట్స్ని యూజ్ చేస్తాం. ఓకే.